రాధాకృష్ణన్ చూసేద్దాం. గ్రాఫ్ తగ్గుతోందా? ఎన్నికలు జరిగిన సమయంతో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తుంది. ఇందుకు సీఎం రేవంత్ మాత్రమే కారణం కాదు, అధిష్టానమే ప్రధాన బాధ్యత తీసుకోవాలి. సీఎంకు తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమే గానీ అది అపరిమితం కాకూడదు. అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్ కు నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రజాభిమానం చొరగొట్టిన రాహుల్ గాంధీ అప్పుడప్పుడైనా తెలంగాణలో పరిస్థితులను స్వయంగా సమీక్షించడం అవసరం. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు అసలు యాక్చువల్గా రేవంత్ చుట్టూ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. రుణమాఫీ వంటి ప్రధాన హామీల విషయంలో మాట నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంపై మొత్తంగా ప్రజల్లో సదాభిప్రాయం నెలకొనేలా తగు చర్యలు తీసుకునే పక్షంలో కాంగ్రెస్ బలహీనపడే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి. రాను రాను ఈ పరిస్థితి మరింత వికటించి శాసనసభ లోపల వెలుపల ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు. గతంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు అధికార విపక్షాల నాయకులు అల్పాహార విందులో పాల్గొనేవారు. సమావేశాల ముగింపు సందర్భంగా కూడా ఉమ్మడిగా విందులో పాల్గొనేవారు. అది దాదాపు కనుమరుగైంది. సీఎంలుగా ఉన్నప్పుడు అధికారం తలకెక్కి అహంకారపూరితంగా వ్యవహరించిన కేసీఆర్, జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ఈనాడు అధికార దర్పం వెలుగబెట్టిన వీరు ప్రతిపక్ష నాయకులుగా శాసనసభ సమావేశాలలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోడాన్ని నామోషిగా భావించలేదు. కేసీఆర్ 9.5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముఖ్యమంత్రిగా రేవంత్ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఏకంగా శాసనసభ మీదే అలిగారని భావించాల్సి ఉంటుంది. రేవంత్ను సీఎంగా గుర్తించడానికి మనసులో ఎక్కడో అయిష్టం ఉన్నందునే డిఫెన్స్ బదులు అఫెన్స్ పాత్ర పోషించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ సరదాగా యథాలాపంగా చేసిన ఒక వ్యాఖ్యకు విపరీత అర్థాలు తీయడమే ఇందుకు నిదర్శనం. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కల్పించుకొని మీ వెనుక కూర్చున్న అక్కల మాట వింటే మీ పరిస్థితి జూబిలీ బస్ స్టాండ్ అవుతుందని వ్యాఖ్యానించారు. సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే. ఆయనకు మహిళలంటే గౌరవం లేదని బీఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. నిజానికి రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. ఫలానా వాళ్ళ మాటలు వింటే చెడిపోతావని మనం అనడం సహజం. ఆ వ్యాఖ్యలను ఆ కోవలోనే చూడాలి. రేవంత్ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆయన మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినా లేదా వారిని అవమానించిన సందర్భాలు లేవు. కేసీఆర్ సభకు హాజరైతే శాసనసభ సమావేశాలు మరింత ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉండేవి. నిజం చెప్పాలంటే కేసీఆర్ సభకు వచ్చి కేటీఆర్, హరీష్లను కుడి ఎడమల కూర్చోబెట్టుకొని అధికార పక్షంపై మాటల యుద్ధానికి దిగితే ప్రభుత్వం ఎంతో కొంత ఆత్మరక్షణలో పడుతుంది. రేవంత్ కూడా గతంలో సీఎంగా కేసీఆర్ తనను వేధించిన విషయాలను మరిచి మరింత హుందాగా వ్యవహరించడం అవసరం. ప్రతిపక్షాలను పూచిక పుల్ల కంటే హీనంగా చూసిన కేసీఆర్తో పోటీ పడాలని అనుకోకూడదు. సో రేవంత్ రెడ్డిని పొగిడట్టే కనబడతా ఉంది, చురకలంటించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ 2-3 రకాల మనం పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందా అనేటువంటి కోణంలో మనం మాట్లాడితే ఒక 2 విషయాలు మీకు చెప్పాలి. అంటే మొన్న శాసనసభ వరకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా ఉందని మనకు తెలుస్తూ ఉంది. శాసనసభ సమావేశాల తర్వాత దానికి ముందు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో 2 పరిణామాలు చాలా కీలకంగా వ్యవహరించాలి. అయితే గత 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా శాసనసభ ఇంతలా అధికార విపక్షాల మధ్య ఒక డిబేట్, ఒక హెల్దీ డిబేట్ జరిగినటువంటి సందర్భాలు సరే చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి, అవి జరగాల్సిందే. అది కొంత అధికార పక్షానికి కొంత వార్నింగ్ లాగా ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా తారస్థాయిలోకి పోలేదు. సరే రేవంత్ రెడ్డి గారు ఏదో సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, సునీతా లక్ష్మారెడ్డి అన్న విషయాలు నేను కూడా గతంలో నేర్పిన, అది సరదాగానే అన్నాడు తప్ప ఆయన సరదాగానే మాటలు చాలా సీరియస్ తీసుకున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. దానికి కేటీఆర్ రాజ్యం పోస్తాడు. ఎందుకంటే కేటీఆర్ ఆ ప్రతి దశలోనూ కూడా రేవంత్ రెడ్డి అంటే కోపమే తప్ప ఆయనే అసలు ఇంతలా ఏమీ లేకుండా నాకంటే ముందే సీఎం అయిపోతారు అనేటువంటి ఒక అక్కస్తోటి ఆయన మాట్లాడినట్టు తెలుస్తాం తప్ప వేరే ఉద్దేశం కనబడతలేదు. హరీష్ రావు కూడా అంతే. నా వెనకాల 2005లో ఒక వీడియో తీసుకొచ్చి పెట్టి వీళ్ళు హరీష్ రావు సంబంధించిన వీడియో ఒకసారి ఉంటుంది. ఆ వీడియోలో ఒకసారి నేను చెప్పాలి దాని గురించి. అంటే హరీష్ రావు నాకంటే వెనకాల, నేను మంత్రి పదవి రిజైన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి నా వెనకాల కార్యకర్త అని చెప్పినటువంటి హరీష్ రావు ఇండైరెక్ట్గా చెప్పిండని. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే నీకంటే వెనకాల ఉన్న కార్యకర్త నీకంటే ముందు సీఎం అయిండు అంటే ఎవరు సమర్థవంతమైనటువంటి నాయకుడు అర్థం చేసుకోవాలి హరీష్ రావు. అంటే నీ ఇజ్జతి నీ ఫేస్బుక్ వేదికగా, నీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వేదికగా నువ్వే తీసుకున్న విషయం క్లియర్గా అర్థమవుతా ఉంది. దాన్ని
ఆ చిల్లర బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ ఉంటుంది, అది దానంతా థర్డ్ గ్రేడ్ బ్యాచ్ అంతా గంజాయిదాయి బ్యాచ్ అనుకుంటుంది. ఆ గంజాయిదాయి బ్యాచ్ అంతా కూడా ట్విట్టర్లో అండ్ ట్విట్టర్లో మరియు ఫేస్బుక్లో మిగతా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు దాన్ని ట్రోల్ చేసి ప్రయత్నించి దానివల్ల ఏమవుతుందంటే తెలుసా, ఒకటి హరీష్ రావు వెనకాల ఉన్నటువంటి కార్యకర్తనేమో ఈరోజు సీఎం అయ్యిండు, అధికారంలో ఉన్నటువంటి గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి దాదాపు చరిష్మా ఉన్న నాయకుడు చెప్పుకున్నటువంటి హరీష్ రావు ఏమో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా లేకుండా కేటీఆర్ వెనకాల నిలబడ్డాడు, కేసీఆర్ వెనకాల నిలబడ్డాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే దీనిలో సమర్థవంతమైన నాయకుడు ఎవరే అంటే హరీష్ రావు కంటే రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకుడు అని చాలా ప్రూవ్ అయిపోయింది. ఇది వీళ్ళు తెలియకుండా ఇష్టమని ట్రోల్ చేసి పాపం హరీష్ రావు ఎనర్జీ ఆయన తీసుకున్నాడు, కార్యకర్తలు కూడా హరీష్ రావు పరువు మొత్తం కూడా గంగలో కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక 2-3 పాయింట్లు చెప్పాలి. కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అనే కోణంలో మనం మాట్లాడితే దానిలో ఎవరు ఆర్కే చెప్పినటువంటి కొన్ని మాటలను నేను సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యతిరేకంగా నేను కొన్ని పాయింట్స్ తీసుకోవాలి. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వరకు వీళ్ళు సెషన్ ఏదైతుందో దాని ముందు ఆ సెషన్లో 2 కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ సెషన్లో అయితే ఒకటి జాబ్ క్యాలెండర్ తీసుకున్నారు, ఆ తర్వాత దానికంటే ముందు వీళ్ళు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ 1.5 లక్షల వరకు మాఫీ అయిపోయింది. సరే చిన్న 1.5 lakh రుణమాఫీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. గ్రౌండ్లో రైతులకు సంబంధించినటువంటి అంశం ఇది క్లియర్ అయినట్టే కనబడుతుంది. రైతులందరూ కూడా కాంగ్రెస్ వైపు ఆల్రెడీ ర్యాలీ అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది జాబ్ క్యాలెండర్ తోటి నిరుద్యోగుల సమస్య కూడా కొంత సమస్య పోయినట్టే కనబడతా ఉంది. సరే చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, జియో 46 కావచ్చు, కొన్ని ఏవైతే లోపలలేవో వాటికి సంబంధించినటువంటి అంశాలు అయితే కనబడతా ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ 2025 నవంబర్ వరకు అని 1.5 year స్పాన్ తోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది తప్ప. సో దానిలో ఇక అందరూ కూడా జాబ్స్లో మునిగిపోతారు. ఎవరైతే పొలిటికల్ అడ్వాంటేజ్ అనుకున్నటువంటి రాజకీయ నిరుద్యోగులు మాత్రమే నిరుద్యోగ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక రైతులు అయితే ఆల్రెడీ కామ్ అయిపోయారు. ఆ తర్వాత ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ చేసినాడు, రైతు బంధు ఇయ్యడా అనేటువంటి 5,000, 6,000, 10,000 ఎంత ఉంది, సో దాన్ని ఇచ్చేస్తాడు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఈ 2 ప్రధాన అంశాలు నిరుద్యోగులు అండ్ రైతులు అనేది ప్రధానమైనటువంటి చర్చ జరిగేటువంటి అంశాలు. ఈ రెండింటిని కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సెషన్ వరకు క్లియర్ చేసుకున్నాడు. సో మేజర్గా ఉన్నటువంటి హర్డిల్స్ని అవరోధాలను దాటుకొని ముందుకు పోయిండు. సో ఇక నిన్న సాయంత్రం ఆయన అమెరికా పోయి రాగానే కొన్ని పెట్టుబడులతోటి మళ్ళీ ఒకసారి వస్తుంది. దీనిలో కీలకంగా అసెంబ్లీ సెషన్లో మనం చూసినట్లయితే హైదరాబాద్ సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా చూసినట్లయితే హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించి మీద ఆయన చాలా పెద్ద ఎత్తున కూడా వర్కౌట్ చేస్తున్న కనబడతా ఉంది. ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే హైడ్రా ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మరొక సిటీని ఎక్స్పాండ్ చేసే దశలో ఆయన చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నది అనేటువంటి కోణంలో ఆయన కొంత డెవలప్మెంట్ చేసి దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మేబీ అది ఇది మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది మేజర్గా ఉన్నటువంటి హర్డిల్స్ దాటుకున్నాడు. సో కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గుతుంది అనే కంటే కూడా కొంత ఆ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు. సరే గత 8 సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత నిరుద్యోగులు రెచ్చగొట్టడం కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్రలు అన్నీ కూడా ఈరోజు దాటుకొని అవరోధాలు దాటుకొని ఈరోజు ఒక స్థిరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 6 గ్యారంటీల విషయంలో మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇవి పాలసీ పరమైనటువంటి విషయాలు. సో దీనిలో ఖచ్చితంగా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఇంకొన్ని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో దాని మీద చర్చ అనేది జరిగినప్పటికీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఓన్లీ రాజకీయ నాయకుల మధ్య, కొంత వర్గాల మధ్య చర్చ జరుగుతుంది తప్ప రూట్ లెవెల్లో ప్రజల మధ్య చర్చ జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మేజర్గా రేవంత్ రెడ్డి యూఎస్ నుంచి వచ్చిన తర్వాత జరిగబోయేటువంటి 1-2 years పాలనలో ఆయన ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు. ఏ విధంగా పాలన ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అయితే ప్రధానంగా ఆర్కే చెప్పినట్టు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రులు, మినిస్టర్స్, ఇది కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కే దాన్ని ఎవరు కూడా కాదనలేరు, చేయలేరు. అది ప్రజాస్వామ్యం ఉన్నదానికంటే 100% ప్రజాస్వామ్యం ఇలా 1000% ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఆ గొడవని ప్రజలు ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఇది కామన్ అని వాళ్ళకి ఆల్రెడీ క్లియర్గా తెలుసు.
కాకపోతే రేవంత్ రెడ్డి మినిస్టర్స్ ని వాళ్ళు చేసిన కుట్రలు కావచ్చు, వాళ్ళు చేసే ప్లాన్స్ అన్నింటి లేదంటే కొన్నిసార్లు వాళ్ళనే ఎత్తి చూపడం విషయంలో కావచ్చు, అన్ని కూడా ఆయన గేమ్ ప్లాన్ అనుకున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పైన రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి క్లారిటీ అందులో 30-40 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మినిస్టర్లకు ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్లు కూడా లేకపోవడం కొంత శోచనీయం, ఆశ్చర్యకరంగా. సో అది కామన్, దాన్ని ఎవరు ప్రజలు పట్టించుకోరు. సో దానిలో భాగంగా రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకునే పోతున్నాడు. మినిస్టర్స్ కూడా తప్పని పరిస్థితిలో ఈయనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. సో ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా అస్థిరత చేసేటువంటి అవకాశం అయితే లేదు. వాళ్ళకి అలా 75 కౌంట్ ఉంది. రేపు మాపో మళ్ళీ బై ఎలక్షన్ వస్తే తెలుస్తుంది అది. అదేవిధంగా ఇక మిగతా అన్ని విషయాలు రేవంత్ రెడ్డి సపోర్టా లేదంటే అసలు రాహుల్ గాంధీ తెలంగాణ ఫోకస్ పెట్టే కంటే కూడా రేవంత్ రెడ్డే రిటర్న్ గా మీకేం కావాలో చెప్పండి ఇచ్చే ప్రయత్నం చేస్తా చెప్పేసి వాళ్ళని సమీక్షించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు మనకైతే కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ గ్రాఫ్ కనుక రాబోయే 5 సంవత్సరాలుగా తగ్గి యూపీ అంటే కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పెరిగితే కనుక ఖచ్చితంగా నేషన్ వైడ్ సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్క వ్యక్తి కీలకం కాబోతున్నాడు. అదే రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మనందరం గమనించాలి. సౌత్ ఇండియాలో ఇక డీకే శివకుమార్ ఉంటాడు ఎట్లాగో, కానీ ఇంకా డీకే శివకుమార్ సీఎం స్థాయిలో లేడు. అండ్ మోర్ ఓవర్ అన్న ఇక్కడ డీకే శివకుమార్ ని మనం పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు మాత్రం చాలా నీట్ గా గమనించు. డీకే శివకుమార్ గ్రాఫ్ యాక్చువల్ గా తగ్గింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేజర్ టోన్ గా కావచ్చు, అంటే గొంతుకగా కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ద ప్రైమెస్ట్ కీలక లీడర్ గా కేవలం రేవంత్ రెడ్డి కనిపిస్తా ఉన్నాడు. ఇక్కడ నాకు తెలిసి కొంతమందికి అనిపిస్తూ ఉంటది కావచ్చు మనం రేవంత్ పొగుడుతా ఉన్నామని, బట్ ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ. ఇంతకు మించి మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, కర్ణాటకలో మొన్న రీసెంట్ గా బయటపడ్డటువంటి కొన్ని స్కామ్స్ వల్ల అన్ఫార్చునేట్ దట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి సీఎం మీద, తర్వాత డిప్యూటీ సీఎం మీద చాలా పెద్ద ఎత్తున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలిచి మరీ క్లాసులు వీకిరు వాళ్ళకి. సో దాని తర్వాత రేవంత్ చాలా స్టెబిలైజ్డ్ గా, చాలా న్యూట్రల్ గా ఉన్నాడు యాక్చువల్ గా. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటంటే సెంట్రల్ లో కూడా నా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలనేది ఆయన టార్గెట్. సౌత్ ఇండియా నుంచి ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్ గా ఎదగాలి, భవిష్యత్తులో దేశ రాజకీయాలను శాసించాలనేటువంటి దాంట్లో ఆయనే ఒక కృతనిశ్చయంతో ముందు ఒక హర్డిల్ దాటిపోయాడు. ఇక సీఎంగా ఆయన ఈ 5 నుంచి 10 సంవత్సరాల కనుక ఆయన సీఎంగా ఉంటే నెక్స్ట్ దేశ రాజకీయాల్లో చాలా కీ రోల్ ప్లే చేయబోతాడు, అందులో నో డౌట్. అదేవిధంగా ఆయన కమిట్మెంట్ ఈ విధంగా ఉంటుందంటే, అంటే ఏమీ లేని స్థాయి నుంచి ఈరోజు ఒక సీఎం స్థాయిగా వచ్చే వరకు కూడా ఆయన మలుచుకోవడంలో కావచ్చు, అంటే ఆయన లాంగ్వేజ్ విషయంలో కావచ్చు, తెలుగు లాంగ్వేజ్ పట్టు విషయంలో కావచ్చు, లేదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో కావచ్చు, లేకపోతే హిందీ మాట్లాడడం విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆయన కమిట్మెంట్ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక కమిట్మెంట్ అనుకుంటే దాని మీద స్టిక్గా నిలబడి ముందుకు పోయేటువంటి వ్యక్తిత్వం గలవాడు రేవంత్ రెడ్డి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దేశ రాజకీయాలను మాత్రం ఖచ్చితంగా శాసించగలడు అనేటువంటి ఒక స్కోప్ అయితే కనబడుతుంది.